వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమంలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాలను తొలగించి వెలుగు వైపుకు మనల్ని నడిపించేటువంటి ఒక దిక్సూచి. గురువు అంటే మనకు దైవానికి మధ్య ఉండేటువంటి ఓ గొప్ప వారధి. గురువులని పూజించుకోవడం, స్మరించుకోవడం, దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదం అని చెబుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఇవాళ నేనున్నాను ఎంతో సుప్రసిద్ధమైన గురుక్షేత్రం, అదే మంత్రాలయం. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మఠం. మంత్రాలయ వాస గురు రాఘవేంద్ర మహిమాన్విత నేత్ర మహిఘన చరిత. శరణము శరణము సద్గురు చరిత, శరణము శరణము సకల ప్రదాత, శరణము శరణము కరుణా సాగర, శరణము శరణము శ్రీ రాఘవేంద్ర. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి సన్నిధి తుంగభద్ర నది ఒడ్డున మన కర్నూలు జిల్లాలో ఉంది. మంత్రాలయానికి వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి 235 కిలోమీటర్లు, అలాగే కర్నూలు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో మంత్రాలయం ఉంటుంది. కారుణ్య భరితము నీ సన్నిధానము, భయములు తీర్చే భవ భయహార, భవమును చూపే భాగ్య విధాత శ్రీ గురుదేవ. మంత్రాలయం రైలు మార్గం ద్వారా కూడా చేర్చుకోవచ్చండి. ఇక్కడ పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది, అతి సమీపంలోనే ఉంటుంది తుంగభద్ర రైల్వే స్టేషన్. నమో గురు రాఘవేంద్ర స్వామి. మంత్రాలయంలో అడుగు పెట్టడమే ఒక దివ్యమైన అనుభూతి అండి. ఒక్కసారి చూడండి, చుట్టూరు ఎంత సుందరంగా కనపడుతోందో. అసలు ఆ నిర్మాణమే అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. బంగారు వర్ణంలో అలా మెరిసిపోతూ కనపడుతోంది. నాకైతే చాలా సుందరంగా ఉంది. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ప్రదేశాలకు రావాలి. ఇంకా మనం బృందావనం దగ్గరికి వెళ్ళక ముందే ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా అద్భుతంగా ఉంది. వచ్చిన వెంటనే గురు సన్నిధికి వచ్చామనేటువంటి ఆ ప్రశాంతత మనల్ని అలా అల్లుకుంటుంది. పరిమళాచార్య బిరుదాంకితుడవు, త్రివిధ మార్గముల దర్శించావు, ద్వైత మార్గమున సద్గురుడవయ. థ్యాంక్ యూ. లోపలికి ఇలా ప్రవేశించగానే తిరునామాలు దిద్దేందుకు చాలా మంది సిద్ధంగా ఉంటారండి. ఎందుకో తెలుసా? ఆ రాఘవేంద్ర స్వామి వారు అపర విష్ణు భక్తులు. నరసింహ స్వామి వారి అపర భక్తుడైన ప్రహ్లాదుడు మనందరికీ తెలుసుగా. ఆయన అవతారమే ఈ రాఘవేంద్ర స్వామి వారు. ఆలయ వేళలు ప్రధానంగా ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు అండి. కానీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు మూసివేస్తారు. ఆ తర్వాత యథావిధిగా దర్శనాలు ఉంటాయి. రాఘవేంద్ర మహిమాన్విత నేత్ర మహిఘన చరిత. ఎప్పుడెప్పుడు ఆ స్వామి బృందావనాన్ని చూద్దామా అనుంది. ఇక ఆలస్యం ఎందుకు, లోపలికి వెళదామా? పదండి. లోపలికి అడుగు పెట్టగానే వెండి ద్వారాలు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయండి. ఒక్క నిమిషం ఉండి అలా చూసి అడుగు పెట్టాలనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. అమ్మవారి రూపాలు, అలాగే దశావతారాలు కూడా ఉంటాయి. ఇదంతా కూడా పూర్తిగా వెండి తొడుగు. భవ అవధూత శక్తి సుదాయక శ్రిత జన పోష శ్రీ ఎంత సుందరంగా ఉందండి. బయటే అనుకున్నాను నేను, కానీ ఇంకాస్త లోపలికి మనం అడుగు పెట్టాక ఇంకా దివ్యంగా కనపడుతోంది ఆలయం అయితే. మఠంలో అందరికీ ఉచిత దర్శనమేనండి. ఇంకా ఏమైనా ప్రత్యేకమైన సేవలు చేయించుకోవాలి, మేము స్వామివారి సన్నిధిలో కాసేపు గడపాలి, ప్రత్యేక దర్శనం కావాలి అనుకున్నప్పుడు 1000 రూపాయలు అంతకు పైన ధర ఉంటుందన్నమాట. అవి చెల్లించి ముందుగానే మనం నమోదు చేయించుకుని దర్శనానికి వెళ్ళొచ్చు, సేవలో కూడా పాల్గొనవచ్చు. మనం ఇప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రదక్షిణలు చాలా ప్రత్యేకమండి.
అడుగులో అడుగు వేసుకుంటూ నిన్ను స్మరించుకుంటూ ప్రదక్షిణాలు చేస్తాను స్వామి అని మొక్కుకుంటారు కొంతమంది. మీకు విజువల్స్ లో కూడా చూపిస్తాను చూడండి, నెమ్మదిగా వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది అంగ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఒక్క అడుగు వేసి అక్కడ మళ్ళీ మోకాల మీద గురువుకి నమస్కారం చేసుకుని మళ్ళీ ఇంకొక అడుగు వేసి అలా వెళుతూ ఉంటారు అనమాట. అలా వాళ్ళ ఇష్టం, వాళ్ళ నమ్మకం. ఆ విధంగా వాళ్ళు మొక్కుకున్న రోజు వచ్చి ప్రదక్షిణలు పూర్తి చేసి వాళ్ళ మొక్కు తీర్చుకుని వెళ్తారు. ఎన్ని మొక్కులు మొక్కినా, ఎంతగా వేడుకున్నా వెంటనే అభయం ఇచ్చి ఎప్పుడు తన ఒక గురువుగా మన వెంటే ఉంటారని చెప్తూ ఉంటారు ఆ రాఘవేంద్ర స్వామి వారి గురించి. మంత్రాలయవాస గురు రాఘవేంద్ర మహిమాన్విత నేత్ర మహిఘన. ఇక్కడ చూస్తున్నారుగా, ఆలయానికి బంగారు తాపడం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ కేవలం గోపురానికి మాత్రమే బంగారు తాపడం ఉండేదండి. మీకు విజువల్స్ లో కూడా చూపిస్తాను చూడండి, అటుపక్కగా కనపడుతుంది. కానీ ఇప్పుడు పూర్తి ఆలయం అంతా కూడా బంగారుమయం చేసేస్తున్నారు. సర్వ దుఃఖ నా ప్రదక్షిణ అయితే పూర్తయింది. ఇక దర్శనం చేసుకుందామా? రండి వెళ్దాం. వీణవాద్య నిష్ణాతుడవయ్య వేద శాస్త్రములు నేర్చితివయ్య సర్వము నీవే స్థాణువు నీవే ధర్మము నీవే శ్రీ రాఘవేంద్ర. శ్రీ గురుదేధానమో నమః శ్రీ వేద వేద్యా నమో నమః శ్రీ కల్పవృక్ష నమో నమః శ్రీ రాఘవేంద్ర నమో నమః శ్రీ గురుతీర్థ నమో నమః శ్రీ వేద వేద్యా నమో నమః శ్రీ కల్పవృక్ష నమో నమః శ్రీ రాఘవేంద్ర నమో నమః. మంత్రాలయవాస గురు రాఘవేంద్ర మహిమాన్విత నేత్ర మహిఘన చరిత. ఎంత చక్కటి దర్శనం అండి. మనసంతా ప్రశాంతంగా హాయిగా ఏదో రిలాక్స్ అయిపోయినటువంటి ఒక భావన అంతే. గురువుని చూసినప్పుడు మనకు అదే భావన కలుగుతుంది కదా. నాకైతే ఒక క్షణం నేను చూసిన ఆ క్షణం కూడా ఏదో ప్రత్యేకమైన లోకంలో ఉన్నానేమో, చాలా ప్రశాంతంగా ఉంది లోపల. ఎక్కడ ఇబ్బంది లేదు, తోసేటాలు హడావిడి ఏం లేదు. నెమ్మదిగా అలా చూసి గురువుకు ఒక నమస్కారం చేసుకుని రావచ్చు. అయితే ప్రధానంగా గమనించవచ్చు, మనకి అంతరాలయం అంటే లోపల 2 బృందావనాలు మనకు కనిపిస్తాయండి. ఏంటి 2 బృందావనాలు కనిపిస్తున్నాయంటే అక్కడ వివరించి చెప్పారు. ముందుగా ఏదైతే మనం కుడివైపుగా ఉన్నటువంటి బృందావనం చూస్తామంటే వచ్చేటప్పుడు దర్శించినటువంటి వాదేంద్ర స్వామి బృందావనం, అది వాస్తవానికి రాఘవేంద్ర స్వామి వారి కోసమే ఏర్పాటు చేశారట. కానీ స్వయంగా ఆయన చెప్పారట, ఇది నేను ఉండాల్సింది కాదు, ఇది నా బృందావనం కాదు, నా 5వ తరం ఏదైతే ఉందో వారు ఉండవలసినటువంటి బృందావనం ఇది, నాకు ఈ పక్కనే ఇంకొకటి ఏర్పాటు చేయండి అని చెప్పి స్వయంగా రాఘవేంద్ర స్వామి వారే చెప్పారట. అందుకే లోపల అంటే అంతరాలయంలో మనం చూస్తాం 2 బృందావనాలు. ముందుగా దర్శించుకునేది ఆ రాఘవేంద్ర స్వామిని. మొత్తం పూర్తిగా వెండి బంగారంతో ఉంటారు స్వామి. అందులోంచి మనల్ని పలకరించడానికి అంటే ఆ గురువు గారు మనల్ని పలకరించడానికి అలా వచ్చి అక్కడ కూర్చున్నారా, ఆసీనులై ఉన్నారా అన్నట్లుగా ఇలా కళ్ళు తెరిచి మనల్ని చూస్తూ ఉంటారు. నిజంగా ఆయన్నే చూసామా, ఆయన చూపు మన మీద పడింది కదా అనేటువంటి భావన మనందరికీ కలుగుతుంది. ఒక్క క్షణం ధ్యానం చేసుకుని నమస్కరించుకుని అలా సంతోషంగా బయటికి రావటమే. శ్రీకృష్ణ తత్వముని దివ్య రూపము ఓం శాంతి ధామము నీ భవ్య క్షేత్రము ఓంకార తేజము నీ నామ స్మరణము కారుణ్య భరితము నీ సన్నిధానము భయములు. అలా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇంకా తనివి తీరకపోతే ఇలా ఇక్కడ వెనక నుంచి కూడా మనం బృందావనాన్ని వీక్షించవచ్చండి. ఇక్కడి నుంచి చూస్తే ఒక అద్భుతం కనపడుతుంది. ఏంటో తెలుసా, బృందావనం అంతా ఒక మాదిరిగా నిర్మాణ శైలి ఉంటే వెనక పక్క చివరన మనకి మసీదులకి ఏ విధంగానైతే పైన నిర్మాణం ఉంటుందో అదే విధంగా కనపడుతుంది. దానికి కారణం ఏంటో తెలుసా, ఇప్పుడు ఉన్నటువంటి ఈ బృందావనం ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఇంతకు ముందు మంచాల అని పిలిచేవారు ఈ ప్రాంతాన్ని, ఇప్పుడు మంత్రాలయం అంటున్నారు. ముందు ఇదంతా కూడా ఆదోని నిజాం ప్రభువు ఆయనే పాలించేవాళ్ళు. అయితే ఆయన కానుకగా ఇచ్చారట రాఘవేంద్ర స్వామి వారికి. దానికి గుర్తుగా నా బృందావనం పైన ఇలా మసీదుకు సంబంధించినటువంటి ఒక చిహ్నాన్ని కూడా మీరు నిర్మించండి అని చెప్పి స్వయంగా రాఘవేంద్ర స్వామి వారే వారి శిష్యులకి తెలియచేశారట. అందుకు మనకి ఇక్కడ ఇలా కనపడుతుంది అనమాట. ప్రాంగణంలో మనం ఎక్కడ కూర్చున్నా గోపురం మనకి కనబడుతుందండి. పైన ఆ విజయ పతాకం అలా చూస్తూ ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదిగో స్వయంగా పీఠాధిపతుల వారే నాకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన బహుమానం ఇది. చాలా సంతోషం అనిపించింది. అసలు వారిని చూడటము, వారి చూపు మన పైన పట్టమే ఒక దివ్యమైన అనుగ్రహం అండి. అది స్వయంగా రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహంగా నేను భావిస్తున్నాను.
వారితో కూడా మాట్లాడాం కాసేపు, చాలా సంతోషం అనిపించింది. ఇగో నాకు ఇలా చీర పెట్టారు. అలాగే ఇక్కడ ప్రధానంగా అక్షింతలు ఇస్తారు, మనమే పైన వేసుకోవచ్చు, మనం దీవిస్తారు కూడా అనమాట. అలాగే పట్టిక బెల్లం ఇవన్నీ ప్రసాదాలు అనమాట. స్వామి దీవెన ఇదిగో నాకు అందించినవి ఇవి. ఒక మొమెంటం రాఘవేంద్ర స్వామి వారిది. మంత్రాలయ దర్శని అని పూర్తిగా అసలు ఈ మంత్రాలయం గురించి, రాఘవేంద్ర స్వామి వారి గురించి, ఆయన అసలు పూర్వజన్మలో ఏంటి, ప్రహ్లాదుల వారి అని చెప్పాను కదా, దానికి సంబంధించినటువంటి అంటే ఈ ప్రాంతానికి కూడా చాలా విశిష్టత ఉంది. అవన్నీ కూడా ఈ పుస్తకంలో ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పాలి కన్నడంలో అనమాట. పూర్తిగా ఇక్కడ దాదాపుగా 90% వరకు కన్నడ వాళ్ళే ఉంటారు, 10% మాత్రమే తెలుగు వాళ్ళు కనిపిస్తారు మనకి. కాకపోతే తెలుగులో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పూజారులు కావచ్చు, అంటే అర్చన చేసే వాళ్ళు కానీ, మిగతా పీఠాధిపతి కూడా తెలుగులో మాట్లాడారు నాతో. వారు కూడా వారికి అన్ని భాషలు వచ్చు, ప్రత్యేకంగా తెలుగు వారా అని అడిగి తెలుగులోనే మాట్లాడారు. ఇదిగో ఆడపిల్లలు ఇంటికి వస్తే ఖచ్చితంగా ఇస్తారుగా, గురువే నాకు అందించారని భావిస్తున్నాను. అదృష్టం నిజంగా. భవ అవధూత శక్తి సుదాయక శ్రిత జన పోష శ్రీ గురు మొత్తం ప్రాంగణం అంతా కూడా అలా మనం నెమ్మదిగా నడుచుకుని వెళ్తుంటేనండి ఏదో తెలియని భావన. అలా వెళ్తూ ఉంటే నన్ను ఒక ప్రాంతం ప్రత్యేకంగా ఆకర్షించింది. అక్షయ పాత్ర అని రాసింది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే సాధారణంగా ఆలయాలకు వచ్చినప్పుడు ఉండిలో డబ్బులు వేస్తాం, లేదంటే ఆలయ అభివృద్ధి కోసమో వారేమన్నా కార్యక్రమాలు చేస్తే వాటికంటూ ప్రత్యేకంగా మనం కొంత డబ్బుని డొనేషన్ అలా ఇస్తూ ఉంటాం కదా. ఇక్కడ డబ్బు విషయం కూడా ఉంటుంది, అంటే డొనేషన్స్ కూడా ఉంటాయి. కానీ ఇంకా ప్రత్యేకంగా ఎవరైతే అన్నదానానికి ఇద్దామని అనుకుంటారో వాళ్ళకి ఇది ఇంకా స్పెషల్ అండి. ఇక్కడ చూస్తున్నారా, నూనె ప్యాకెట్లు, నెయ్యి కానీ ఇలాంటివి ఏమన్నా ఇద్దాం అని అనుకున్న వాళ్ళు ఇందులో వేయొచ్చు. అండ్ ఇంకొకటేమో కందిపప్పు, పప్పులు ఏవైనా, పప్పు ధాన్యాలు ఏవైనా సరే, పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు కానీ, అంటే వడలు అవి వేయడానికి ఉపయోగపడతాయి కదా, అలా ఏవైనా సరే పప్పు దినుసులన్నీ ఒక బాక్స్ లో వేయాలి. లేదు మేము బియ్యం ఇద్దాం అనుకుంటున్నాం, అది ఎంతైనా మన ఇష్టం, ఇద్దాం అనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి ఇవ్వచ్చు అనమాట. సో అంటే భక్తితో మనం ఏవైనా సమర్పించవచ్చు ఇక్కడ మంత్రాలయం వచ్చినప్పుడు. ఎంత చక్కగా ఉన్నారో చూసారా, ఆ వెండి ఉయ్యాలలో స్వామి ఎలా ఊగుతున్నారు. ఇదంతా కూడా భజన మండపం అండి. ప్రతి ఒక్క భజనలు ఇక్కడ జరుగుతాయి. ప్రతిరోజు ఏదో ఒక విశేషం ఉండనే ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఇప్పుడు కృష్ణ భగవానుడు అలాగా ఉయ్యాల ఊపుతున్నారు కదా, కొద్దిసేపు అయిన తర్వాత సుమారుగా ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. అంటే స్వామికి ఉన్నటువంటి రథాలు ఒకసారి చెప్పుకోవాలి, చక్కగా ఉంటుంది వెండి రథం, 2 స్వర్ణ రథాలు ఉంటాయి. ఆ అన్ని రథాల్లో స్వామి అంటే ముందు జన్మ ఆయన ప్రహ్లాదుడుగా ఇక్కడ అందరూ భావిస్తారనమాట. ఆ స్వామి అలాగా ఊరేగింపు అయిపోయిన తర్వాత రథంలో అలా విహరించి మొత్తం ఆలయం చుట్టూ విహరించి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి కాసేపు ఉయ్యాల్లో కూర్చుని ఊగుతారనమాట. అది చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవు, కానీ చాలా బాగుంటుంది చూడటానికి. మీరు సాయంత్రం వేళ వస్తే బృందావనం అంటే మంత్రాలయానికి అద్భుతం అండి, తీరిక చేసుకుని రండి, చాలా బాగుంటుంది. వేద శాస్త్రములు నేర్చితివయ్య సర్వము నీవే స్థాణువు నీవే. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి సన్నిధిలో గురు పరంపరని మనం ఒకసారి గమనించొచ్చండి. ఒక బోర్డు పైన మొత్తంగా ఈ ఆలయాన్ని గురించి చెప్పేటప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు, జగద్గురు శ్రీమాన్ మధ్వాచార్య మూల మహా సంస్థానం అని చెప్పి. ఆ గురు పరంపరకి సంబంధించినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో మొత్తం 54 మందికి సంబంధించిన పేర్లు ఇలా బోర్డు పైన మనం గమనించవచ్చు. ఇంకొకటి మంత్రాలయంలో ఏంటంటే ఏ స్వాముల వారు ఎంతకాలం పాటు మఠాధిపతులుగా ఉన్నారో వారి సంఖ్య చెబుతూ, అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉన్నారో చెబుతూ వాళ్ళకి సంబంధించినటువంటి బృందావనాలు ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు, పైన వెండి తొడుగుతోటి ఏర్పాటు చేసిందే. ఇగో పేరు ఎవరికి వారికి పేరు చాలా క్లియర్ గా రాశారు. శ్రీ సుజయీంద్ర తీర్థ శ్రీపాదుల వారు 1963 నుంచి 1986 వరకు వారు మఠాధిపతులుగా ఉన్నారనమాట. ఇలా ప్రతి ఒక్కటి ఓపికగా చూడాలే గాని చాలా మనకి ప్రతి ఒక్క విషయం తెలుసుకోవచ్చు అనమాట. అలా నెమ్మదిగా నడుచుకుంటూ ఒక్కొక్క స్వామి గురించి మనం తెలుసుకోవచ్చు, గురువు గారులు అనమాట. ఇగో ఇక్కడి నుంచి ఈయన సుబ్రతీంద్ర తీర్థ శ్రీపాదుల వారు. ఇక్కడి నుంచి కనిపిస్తున్నారా మీకు, చూడండి పెద్ద వృక్షం. ఈ వృక్షం వెనకాల కూడా ఇంకొకరు కనిపిస్తున్నారు. శ్రీ సుధర్మేంద్ర తీర్థ శ్రీపాదుల వారు, ఆయన 1861 నుంచి 1872 వరకు మఠాధిపతిగా ఉన్నారనమాట. ఇలా ఒక్కొక్కటి మనం గమనించుకుని వెళ్ళొచ్చు అనమాట. ఓ మంత్రాలయం ఆలయ ప్రాంగణంలోనేనండి ఎంతమంది సుబ్రహ్మణ్య స్వామిలో చూడండి,
ఒక్కొక్కరు ఇక్కడ ప్రతిష్టాపన చేస్తారు కదా, కొన్ని అంటే నాగదోషాలు ఉన్నప్పుడు ఏమన్నా నాగ ప్రతిష్టలు చేయాలని వారి వారి గురువులు సూచించినప్పుడు ఒక పుణ్యస్థలంలో పవిత్రమైన ప్రదేశంలో వాటిని వాళ్ళు ప్రతిష్ఠ చేస్తారు కదా, అలా ఇక్కడ ప్రతిష్ఠించడం అనమాట. ఇవన్నీ కూడా 5 పడగలు 2 పడగలు, అలాగే అంటే జంట నాగులు, కొంతమంది ఒక్క నాగువి, అలాగే కొంతమంది ఏమో 7 పడగలు ఉన్నటువంటి సర్పం, ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రతిష్ఠ చేసి వాటికి పూజలు చేసుకుని వాళ్ళకున్న దోషాలు పోగొట్టుకుంటారనమాట. ప్రతి ఒక్కటినండి కేవలం రాఘవేంద్ర అంటే గురువుకు మాత్రమే కాదు, మనకి ఇష్ట దైవాలందరినీ కూడా ఇక్కడ స్మరించుకోవచ్చు. ప్రధానంగా విష్ణుమూర్తి దేవాలయంగా కూడా మనం భావించవచ్చు. ఎక్కడ చూసినా విష్ణుమూర్తి కనబడతారు, రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో, నారసింహుడి రూపంలో, అన్ని చోట్ల ఆయనే ఉంటారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి సన్నిధిలో ఎంతో చక్కగా రథోత్సవం జరుగుతుందండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. వాస్తవానికి పొద్దున వచ్చిన వాళ్ళు సాయంత్రానికి మిస్ అవుతారేమో, ఎందుకంటే సాయంత్రం 7 గంటలకి ప్రతిరోజు ఉంటుందన్నమాట. స్వామివారి రథాలు ఏంటో తెలుసా? ఒక్కసారి చూడండి. చక్రరథం మధ్యలో ఎక్కడైతే స్వామిని కూర్చోబెడతారో అక్కడ మాత్రమే వెండితో సింహాసనం లాగా ఉంటుందన్నమాట. ఇక ఆ పక్కగా మీరు చూస్తున్నది పంచలోహ రథం, 2 నెమళ్ళు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ఏనుగు, మొత్తం వెండితో చేసినటువంటి ఏనుగు. ఎంత బాగుందో కదా చూడడానికి, భలే ముచ్చటగా ఉంది. చూడండి, ఇవి అన్ని చాలా డీటెయిల్డ్ గా ఉంటాయి అనమాట. ఇంకొకటి స్వర్ణ రథం, అది మీకు నేను విజువల్స్ లో చూపిస్తాను చూడండి. ఇంకా కళ్ళు చెదిరిపోతాయి అంతే, చాలా అందంగా ఉంటుంది. ఇంకొకటి వెండి రథం, అది కూడా పూర్తిగా వెండితో ఉంటుంది. ఆ విజువల్ కూడా చూపిస్తాను చూడండి. అయితే ఈ 5 వీటిపైన, ఒకటి ఏనుగు పైన ఊరేగుతారు, మిగతా 4 రథాలపైన స్వామి అలా విహరిస్తారనమాట. అయితే రాఘవేంద్ర స్వామి వారు కాదు, ప్రహ్లాదుల వారు. ప్రత్యేకించి అందరూ చెప్పే మాట, వీళ్ళు గట్టిగా నమ్మేది ఏంటో తెలుసా? రాఘవేంద్ర స్వామి అంటే ఎవరో కాదు, స్వయంగా ప్రహ్లాదుడే అని. అందుకని అంటే సన్యాసులు ఎవరైతే ఉంటారో వారు, సన్యాసం స్వీకరించిన వాళ్ళు ఇలాగా అంటే ఈ విహారాలు చేయటం కానీ, వీటిపైన ఊరేగడం కానీ ఇవన్నీ నిషిద్ధం. అందుకనే ప్రహ్లాదుడు వారు రాజు కదా ఆయన, అందుకే ఆయన రూపంలో కొలుచుకుంటూ రాజుగా ఆయన ఇలాగ మొత్తం ఆలయం చుట్టూ కూడా, ప్రాంగణంలోనేనండి, మధ్యలో బృందావనం ఉంటుంది, ఈ చుట్టూ ఇలా విహరింపజేస్తారు. 7 గంటలకి స్టార్ట్ అవుతుంది. మీరు కనుక చూడాలనుకుంటే ఆ టైంకి వచ్చేయచ్చు. భయములు తీర్చే భవ భయహార, భవమును చూపే భాగ్య విధాత, శ్రీ గురు నమో నమః, శ్రీ వేదవేద్యా నమో నమః, శ్రీ కల్పవృక్ష నమో నమః, శ్రీ రాఘవేంద్ర నమో నమః, శ్రీ గురు నమో నమః, శ్రీ వేదవేద్యా నమో నమః, శ్రీ కల్పవృక్ష నమో నమః, శ్రీ రాఘవేంద్ర నమో నమః. మంత్రాలయ వాస గురు రాఘవేంద్ర, महिमान्वित नेत्र महिघन चरिता, పరిమళాచార్య బిరుదాంకితుడవు, త్రివిధ మార్గముల దర్శించావు, ద్వైత మార్గమున సద్గురుడవయ, విశ్వాసమునే చూపితివయ్య, ప్రహ్లాదుని అంశ నీవే. గురు సేవలో మేము పాల్గొనాలనుకుంటున్నాం, ఏదో ఒక సేవ స్వామివారికి మేము చేసుకుంటాం అనుకునే వాళ్ళకి ఒక గొప్ప అవకాశం మంత్రాలయంలోనండి. సరే, ఇక్కడ చూస్తున్నారా, గురుపాద సేవ ఆఫీస్. అంటే మీరు ఏదైనా సేవలో పాల్గొనాలి అని అనుకుంటే గనక ముందుగా వెళ్ళి వాళ్ళని సంప్రదించి అసలు ఏమేమి సేవలు ఉన్నాయి, మేము ఏవేవి పాల్గొనొచ్చు, అంటే ఏ వయసు వారు ఏ విధంగా ఎన్ని రకాలుగా ఉన్నాయి, వీటికి ఏమైనా చెల్లించాలనేవి పూర్తి వివరాలు వారు చెప్తారు. లేకంటే వెబ్సైట్ లో కూడా ఉంటాయి, లేకపోతే మీరు వచ్చినప్పుడు కనుక్కోండి, మళ్ళీసారి వచ్చినప్పుడు చక్కగా ఆ సేవలో మీరు పాల్గొనొచ్చు అనమాట. ఇది గొప్ప అవకాశం, ఆ గురువుని సేవ చేసుకునేటువంటి అరుదైన అవకాశం. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి మఠాధిపతులు సుబుధేంద్ర తీర్థ స్వామి వారండి. వారి ఆశీర్వాదం కోసం భక్తులందరూ కూడా ఎంతగానో వేచి చూస్తారు. గురువు చూపు, గురువు స్పర్శ కావాలని ఎంతో మంది తప్పిస్తూ ఉంటారు. ఒకసారి ఆయన చూస్తే చాలట, మనకేమైనా కష్టాలున్నా బాధలున్నా పోతాయని చెప్పి పెద్దలు చెప్పిన మాట ఇది. చాలాసార్లు నేను విన్నాను ఇది. వాళ్ళ పాద స్పర్శ తగలవే అది గొప్ప అదృష్టంగా భావిస్తారు. అయితే ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఒక మంచి అవకాశం ఏంటో చెప్పనా, ఒకవేళ మీరు మంత్రాలయం వస్తే ఉదయం 11 నుంచి 12:30 గంటల మధ్యలోనండి, ఇదే ప్రాంతంలో ఇక్కడ మీరు గమనిస్తున్నారా 14 అని రాసింది, పూజ్యశ్రీ స్వామీజీ రూమ్ ఇది. ఇక్కడే ఉంటారు వారు ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చుంటారు. ఒక టేబుల్ పైన అక్షతలు, అలాగే పటిక బెల్లం ప్రసాదము, ఇవన్నీ, అలాగే బ్లౌజ్ పీసులు, అలాగే పంచులు, ఇవన్నీ పెట్టి ఉంటాయి స్వామివారి దగ్గర. ఎవరైతే భక్తులు ఒక్కొక్కరు వస్తారో వాళ్ళ శుభకార్యాలు ఏవైనా కూడా, పెళ్లి కార్డులు గానీ, లేకపోతే ఏమైనా ల్యాండ్ కి సంబంధించి కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు గానీ ఏమన్నా ఉంటే వారికి చూపిస్తారు. దీవెనగా ఒక బ్లౌజ్ పీస్ గానీ,
ఒక ఏదైనా ఒక పై వస్త్రం, ఒక పై పంచ గాని అవన్నీ ఇస్తారనమాట. కొంతమంది శంకు చక్రాల ముద్రలు కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే స్వామి ఆశీర్వాదం ఏదో ఒకలాగా ఉండాలనే ఉద్దేశంతో అనమాట. మీకు కూడా అలా కావాలి, ఒకసారి మేము వారిని కలవాలనుకుంటున్నాం, చూద్దాం అనుకుంటున్నాం అంటే కనుక ఆ సమయంలో రండి. 11 గంటల నుంచి 12:30 గంటల వరకు. మహిమాన్విత నేత్ర మహిఘన చరిత చూసారుగా ప్రాంగణం అంతా ఎంత సందడిగా ఉందో. మంత్రాలయం వస్తే ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది కదా. నిజంగానండి, వీకెండ్స్ లో మీరు కనుక వస్తే ఇలాగే చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడికక్కడ భక్తులు పొర్లదండాలు పెట్టేవాళ్ళు, అలాగే కొంతమంది గురు సేవలో ఉండేవాళ్ళు, మరి కాసేపట్లో రథోత్సవం జరుగుతుంది, ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇంకో ప్రత్యేక ఆకర్షణ ఏంటో చెప్పన, ఆలయ ఆవరణలోనే ఏవైతే ప్రత్యేక రోజుల్లో ఉత్సవాలు జరిగేటప్పుడు వినియోగించేటువంటి వస్తువులు కానీ, ఆ సింహాసనాలు, గజేంద్రుడికి వేసేటువంటి ఆభరణాల్లాగా ఉంటుంది కదా, ఇవన్నీ కూడా ఇక్కడ చక్కగా మనం చూడొచ్చు అనమాట. ఇవన్నీ నిక్షిప్తం చేశారు, ఎగ్జిబిట్ చేశారనమాట, ప్రదర్శన లాగా పెట్టారు. మనం ఒక్కొక్కటి చూసుకుంటూ అలా వెళ్ళొచ్చు అనమాట. మీరు వస్తే మిస్ అవ్వద్దు. ఆలయ ప్రాంగణ బృందావనానికి మీకు కుడి వైపుగా కనబడతాయి అనమాట. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చూడొచ్చు. మంత్రాలయవాస గురు రాఘవేంద్ర. మంత్రాలయం స్వామివారి ఆవరణలోనే తులాభారం మండపం ఉంటుందండి. ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చూడండి. అక్కడి నుంచి తులాభారం ఏంటంటే ఎవరైతే భక్తులు మొక్కుకుంటారో వాళ్ళు ఎంత బరువు ఉన్నారో అంత ద్రవ్యాలని స్వామికి సమర్పిస్తారనమాట. అంటే తినే వస్తువులే కావచ్చు, కొంతమంది స్తోమత కలిగిన వాళ్ళు, ఇద్దాం అనుకున్న వాళ్ళు, మొక్కుకున్న వాళ్ళు చిల్లర నాణ్యాలు కూడా ఇస్తారనమాట. అంటే డబ్బులు కూడా ఇస్తారు కొంతమంది, లేదంటే కొన్ని పదార్థాలు ఇచ్చి అలా తులాభారం తూగి అవి స్వామికి సమర్పిస్తారనమాట. హర సర్వశాస్త్రధర సత్య పరాత్పర సుధీంద్ర తీర్థ వీణ వాద్య నిష్ణాతుడవై. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి మఠంలో అన్ని అద్భుతాలే కదా. నిజమేనండి. మీరు అలా ప్రదక్షిణ చేస్తూ వస్తుంటే మీకు మ్యూజియం అని కనపడుతుంది ఉత్తర ద్వారం దగ్గర. ఒకసారి చూడండి, ఇక్కడ ఇది ఉత్తర ద్వారం, మ్యూజియం కి వెళ్లే దారి అనమాట. సో మీరు ఒకవేళ అద్భుతాలు ఏమైనా చూడాలి అని అనుకుంటే గనక మ్యూజియం కి వెళ్ళొచ్చు. నేను వెళ్తాను, మీకు కొన్ని చూపిస్తాను. అంటే పూర్తిగా నేను చూపించలేకపోవచ్చు, కొన్ని అమూల్యమైన మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పదండి మ్యూజియం కి వెళ్దాం. నమో నమః శ్రీకల్ప వృక్ష నమో నమః శ్రీ రాఘవేంద్ర నమో నమః. మంత్రాలయం మఠంలో ఉన్నటువంటి మ్యూజియం ఎంతో స్పెషల్ అండి. నాకు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది. బయట నుంచి నార్మల్గా అనుకున్నాను, కానీ లోపల ఎంత సుందరంగా ఉందో తెలుసా. అద్భుతమైన మ్యూజియంస్లో ఇది ఒకటని చెప్పొచ్చు, మనకి ఉన్న అన్ని మ్యూజియంస్లోనూ. ప్రత్యేకించి రాఘవేంద్ర స్వామి వారిని అంటే ఇక్కడ ఊరేగింపుల్లో వాటిలో ప్రహ్లాదరాజే ఆయన అవతారం ఏది అని చెప్తున్నారు కదా. వీటికి సంబంధించి ఒక్కొక్క యుగంలో ఆయన అసలు ఎలా అవతరించారో, ఆయన ఎవరి ఉపాసకులో ఇక్కడ చక్కగా మనకి విగ్రహాలు ఏర్పాటు చేసి అందరికీ తెలిసే విధంగా పెట్టారనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రహ్లాదుడు వారు, ఆయన సేవించింది, కొలిచింది ఎవరిని? నరసింహస్వామిని. దానికి గుర్తుగా ఇలా పెట్టారనమాట. వీరు ఉపాసించింది ఎక్కువగా నరసింహస్వామిని, ప్రహ్లాదుడు వారు మొదటగా ఇక్కడ నుంచి. ఆ తర్వాత కృష్ణావతారంలో కృష్ణుడిని ఎక్కువగా ఉపాసన చేసింది ఎవరు? ఇదంతా కూడా ద్వాపర యుగంలో బాహ్లిక అనేటువంటి రాజు, ఈయన వీరి విగ్రహం. ఇక్కడ వేదవ్యాసుల వారు, వారిని ఉపాసన చేసింది ఎవరంటే వ్యాసరాజుల వారు. వీరు కొన్నేళ్ల పాటు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు, దగ్గర 12 సంవత్సరాలు. అది కూడా ఆ కథ చాలా విచిత్రంగా ఉంటుంది, వినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా టెక్స్ట్ చేసి గూగుల్లో సెర్చ్ చేయండి, అసలు వీరు ఎలా పాలించారనేది. అసలు మనమే నమ్మలేమన్నమాట ఇలా కూడా జరుగుతాయా అని చెప్పి. అంటే వారిని ఉపాసించింది. అంటే ఈ తర్వాత జన్మ ఏదో తెలుసా మీకు? చూపిస్తాను రండి. మీకు రాఘవేంద్ర స్వామి వారు, వీరు రాముల వారికి అపర భక్తులు అనమాట. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఈ విగ్రహాలన్నీ కూడా రాఘవేంద్ర స్వాముల వారి ముందు అవతారాలు అనమాట. ప్రహ్లాదుడు కావచ్చు, బాహ్లిక కావచ్చు, వ్యాసరాజు వారు కావచ్చు, ఆ తర్వాత రాఘవేంద్ర స్వామి. ఇక్కడికి వచ్చి చూస్తానండి, ముఖ్యంగా పిల్లల్ని తీసుకుని చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పొచ్చు అనమాట, అసలు ఎవరు ఏంటి, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని. అవన్నీ తెలుసుకోవాలి. ముందు తరాలకు కూడా మీరు చెప్పాలనుకుంటే మంత్రాలయంలో ఉన్నటువంటి మ్యూజియంకి రండి, ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓపికతో మీరు రావాలే కానీ దగ్గర మీకు 1 గంట సమయం అయితే ఖచ్చితంగా పడుతుందండి. ఒకవేళ చదివి ఒక్కొక్కటి పిల్లలకి చెప్పాలంటే కనుక 1 పూట పడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తేనే ఇందులో ఇంత చరిత్ర ఉందా, ఇంత తెలుసుకోవాలా మనం అని అనిపిస్తుంది. ఇదైతే ఖచ్చితంగా మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, అంటే ముందు తరాల వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం డైరెక్ట్గా అలా గూగుల్లో అలా చెప్పలేము. కొన్ని విషయాలు, కొన్ని ఆధారాలు కావాలంటారు, కొన్ని పిక్చర్స్తో చెప్తే అర్థమవుతుంది కదా. అలా ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా ఉంది. నాకైతే కాసేపు ఇక్కడే ఉండాలని ఉంది.
మీకు ఇంకా చూపించాలని ఉంది, కానీ ఇలా చూపించే కన్నా మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది కదా, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, అందులో అమ్మవారు చుట్టూ రాసులు, ఆ పైన ఉపదేవతలు, పరివార దేవతలు అన్నీ కూడా బా ఎంత చక్కగా ఉందో. చక్రాబ్జ మండలం అంటారట. అద్భుతం అండి. ఇంత ఎన్నిసార్లు చెప్పినా నేనైతే అదే మాట చెప్తాను. డెఫినెట్గా రండి, మ్యూజియంని ఒకసారి చూడండి, మీ పిల్లలకు కూడా చూపించండి. సాహిత్యం, సంస్కృతి, సదాచారం, సంప్రదాయం, సద్ధర్మాల భవ్య స్వరూపాలన్నీ కూడా మనం ఈ మ్యూజియంలో గమనించవచ్చండి. విశ్వకర్త వైభవాన్ని మనం చూసి మనం మురిసిపోవచ్చని చెప్పుకోవచ్చు. ఎంత అందంగా ఉన్నాయంటే మాటలో చెప్పలేం, అందరూ వచ్చి చూడాల్సిందే. ఈ మ్యూజియం ఒక అద్భుతం. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. మధ్యాహ్నం ఎప్పుడో వచ్చానండి మఠానికి, ఇప్పటికీ ఇంకా పూర్తవ్వలేదు నేను చూడటం. నిజంగా ఇంత అద్భుతంగా, ఇంత దివ్యంగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. అందరూ చెప్తుంటే విన్నాను. కాకపోతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వాహనాలు, రథోత్సవం ఇవన్నీ కూడా చూశాను. అలా రాత్రి అయ్యే కొద్దీ ఇంకా ఇంకా అందం పెరిగిపోయింది. మీకు విజువల్స్లో చూపిస్తాను చూడండి, నైట్ విజువల్స్ ఎలా ఉన్నాయో. టెంపుల్ టూర్ అయితే నేను కంప్లీట్ చేసుకోగలిగాను. అయితే రాఘవేంద్ర స్వామి గురించి తెలుసుకోవాలి కదా, వారి జీవితమే ఒక అద్భుతం అండి. 1595వ సంవత్సరంలో భువనగిరి అనేటువంటి ఒక ప్రాంతం, అది తమిళనాడులో ఉండేది, అక్కడ ఆయన జన్మించారు. ఆయన అసలు పేరు అంటే ఇప్పుడంటే రాఘవేంద్ర స్వామి వారి మఠం ఇలా చెప్పుకుంటున్నామా, వారి అసలు పేరు ఏంటో తెలుసా? వెంకటనాథుడు. రాఘవేంద్ర స్వామి వారు గురువు దగ్గర శిష్యరికం పొందారు. అలా వారు చెప్తున్నప్పుడు విని, వారి మాటలు విన్న తర్వాత ఒకసారి వారి గురువే అన్నారట, నువ్వు ఇంకా గృహస్థాశ్రమాన్ని వదిలి సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమైందని. అదేంటి గురువు గారు, ఈ విధంగా నేను సేవ చేసుకోవచ్చు కదా అన్నారట. లేదు సమయం ఆసన్నమైంది, ఎందుకు చెప్తున్నానో నీకే అర్థమవుతుంది. తరతరాలు నీ గురించి చెప్పుకునే విధంగా నువ్వు ఉంటావు, నీ పూర్వజన్మలో నువ్వు వేరు, ఇప్పుడు వేరు అని అన్నారట. ఎందుకు ఆయనకి నిజమే కదా అనిపించి పూర్తిగా గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమంలోకి వచ్చేసారు. దాదాపుగా ఆయనకి అప్పుడు 30 సంవత్సరాలు దాటుంటాయి, అప్పుడు ఆ వయసులో అనమాట. ఇక ఆ తర్వాత తమిళనాడులోని కుంభకోణం పీఠాధిపతిగా కొన్ని సంవత్సరాల పాటు ఆయన వ్యవహరించారు. అక్కడ ఎన్నో మహిమలు చూపించారు ఆయన. ఇంకా అవి మనం చెప్పలేము. ప్రత్యేకించి 64 కళలు అంటారు కదా, అన్ని కళల్లో ఆయనకి ప్రావీణ్యం ఉందంటండి రాఘవేంద్ర స్వామి వారికి. అలా రాఘవేంద్ర స్వామి వారు ఎన్నో విశేషాలు, మహిమలు చూపిస్తూ మంచాల అనే గ్రామానికి వచ్చారు. అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మంత్రాలయం. అయితే అప్పటికే ఈ మంచాల గ్రామంలో మసూద్ ఖాన్ అనేటువంటి ఒక నిజాం ప్రభు ఉన్నారు, ఒక నవాబు ఆయన. అయితే ఆయన వరకు కూడా ఈ మాట వెళ్ళిందనమాట, ఇక్కడ నేనే గొప్పగా ఉండాలి, ఎవరి రాఘవేంద్ర స్వామి ఈయన గురించి ఇక్కడ వింతగా చెబుతున్నారే అని చెప్పి ఒక పరిహాసానికి మీకు కొన్ని బహుమతులు పంపిస్తున్నాను చూడండి అని చెప్పి వాళ్ళ భటులతో కొన్ని బహుమతులు పంపించారట. ఇంత పెద్ద పెద్ద గంపలు పంపిస్తే ఆ విషయం ఇలా రాఘవేంద్ర స్వామి వారి దాకా వచ్చింది. ఏంటంటే ఇలా రాజుగారు మీకు పంపించారంటే, ఓహో బహుమత ఇది, సరే ఒకసారి తెరవండి, ఏముంది ఆ బహుమతి, నేను చూడాలనుకుంటున్నాను, ఆ బుట్టల్లో ఏంటి అని అన్నాను. తీరా తీసి చూస్తే దాని నిండా మాంసం ఉంది. ఈయనేమో సన్యాసులు, అసలు ఎవ్వరూ అలా ముట్టుకోరు. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు, అసహించుకుంటారు, వద్దని పక్కకు పడేయడం ఇలా చేస్తారు. కానీ చిన్నగా నవ్వి ఆ మాంసం బుట్టలన్నీ కూడా పూల బుట్టలుగా మార్చేశారట రాఘవేంద్ర స్వామి వారు. ఇక ఆ సంఘటనతో నవాబ్ ఎవరైతే ఉన్నారో మసూద్ ఖాన్, శ్రీ రాఘవేంద్ర స్వామి వారి భక్తుడైపోయారు ఆయన మహిమలు చూసి. అప్పుడు ఒక మాట అన్నారట, స్వామి మీ మహిమల గురించి నేను విన్నానంతే, ఏదో పరిహసించడానికి ఇలా పంపించాను, కానీ ఇప్పుడు నా కళ్ళతో నేను చూశాక నేను కూడా మీ భక్తుడిని అయిపోయాను. మీకు ఎటువంటి బహుమతి కావాలో అడగండి, నేను ఒక రాజుగా కాదు ఒక సేవకుడిగా మీకు ఇవ్వాలనుకుంటున్నానంటే, అయితే నాకు ఫలానా ప్రాంతాల్లో ఈ స్థలం కావాలని అడుగుతారట. అదేం చేసుకుంటారు, మొత్తం రాళ్ళు గుట్టలే ఉన్నాయంటే, ఏం లేదు నేను ఆ స్థలం కావాలనుకుంటున్నాను. దేని గురించి అడుగుతున్నారనంటే ఆయన చూపిస్తారట, ఇలా ఒక యజ్ఞగుండం, మొత్తం యజ్ఞగుండం అంతా ఇలా పైకి వస్తుందట. ఏంటా యజ్ఞగుండం అంటే, ప్రహ్లాదుడుగా ఇప్పుడు నేను రాఘవేంద్ర స్వామినేమో, నా ముందు జన్మ ప్రహ్లాదుడు, అప్పుడు నేను ఇక్కడే యాగం చేశాను. ప్రహ్లాదుడు అంటే తెలుసుగా, నరసింహస్వామి వారి అపర భక్తుడు, హిరణ్యకశిపుడి కుమారుడు. ఆ తర్వాత ఆయనే రాజు అవుతాడు ఈ ప్రాంతం అంతటికి. రాజుగా నేను పరిపాలించింది ఇక్కడే, యజ్ఞయాగాదులు నిర్వహించింది ఇక్కడే, అందుకే ఈ ప్రాంతం కావాలనుకుంటున్నానని చెప్పి ఒక మహిమ చూపిస్తారట. ఆ మహిమ చూపించినటువంటి స్థలమే ఇప్పుడు ఉన్నటువంటి ఆ బృందావనం, ఈ మంత్రాలయం, ఈ మఠం అంతా కూడా. ఇక అంత అడిగాక ఆ రాజు ఇవ్వకుండా ఉంటారా? నవాబు గారు చాలా సంతోషంగా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా రాఘవేంద్ర స్వామి వారికి బహుమతిగా ఇచ్చారట. ఇక తర్వాత నుంచి ఇదే వేదిక అంటే ఒక మఠంగా ఏర్పాటు చేసుకుని రాఘవేంద్ర స్వామి వారు తన శిష్య బృందంతో ఇక్కడ మొత్తం మధ్వాచారాన్ని కూడా ఆయన విశ్వవ్యాప్తం చేశారని చెప్పుకోవాలి. ఇదే ప్రాంతాన్ని చేసుకుని
చాలా మంది ఇక్కడి నుంచి ఆయన వేద పాఠశాలలు నిర్మించడం కావచ్చు, చాలా మందికి వేదం నేర్పించడం కానీ, చాలా మంది శిష్యగణాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ మఠం దగ్గర ఎన్నో విశేష పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆయన రాముల వారికి అపర భక్తులు కదా, ప్రతి కార్యక్రమం ఎంతో నియమనిష్టలతో చేసేవాళ్ళు శిష్యులందరితో కలిసి. అలా ఒకసారి ఒక కార్యక్రమం చేయాల్సి ఉంది, అందులో భోజనాలు కూడా పెట్టాలట. అలా వివిధ రకాల వంటలు చేశారు. అందులో అన్ని కూరగాయలు వేసినటువంటి సాంబార్, ఇప్పుడు మనం ఎలా అంటామో అలాగే కదంబం లాంటిది ఒకటి తయారు చేశారు. తయారు చేస్తే ఒక బ్రాహ్మణ దంపతులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడి తయారు చేశారు. ఎంతో నియమనిష్టలతో ఉండేవాళ్ళు, చాలా భక్తిగా ఉండేవాళ్ళు. తల్లిదండ్రుల కోసం అని చెప్పి వాళ్ళ చిన్న పిల్లాడు, 4 ఏళ్ల పిల్లాడు అమ్మ అమ్మ అనుకుంటూ వచ్చి చూసుకోకుండా ఆ సాంబార్ ఏదైతే ఉందో అందులో కదంబంలో పడిపోతాడు. అంత వేడిలో ఉంటే అంత చిన్న పిల్లోడు ఉంటాడా, చనిపోతాడు. అది చూసి ఇంకా ఎంత విలపిస్తారంటే ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరు, ఏం చేయాలి, ఓ వైపేమో ఇక్కడ ఉత్సవం జరుగుతోంది, అదా ఆపలేము, అది అసలు చెప్పే అధికారం కూడా లేదు వాళ్ళకి, అంత ధైర్యం లేదు, ఏమని చెప్తాము. మరోవైపేమో పుత్రశోకం. అలా ఆ పుత్రుడిని తీసుకుని పక్కకు వెళ్ళి ఎంతో శోకించి, మళ్ళీ వీళ్ళు లేకపోతే విషయం తెలిసిపోతుందని చెప్పి ఆ బాధను అలా దిగమింగుకుని అక్కడికి వచ్చి అక్కడ నుంచుంటారట దూరంగా. అందరూ వచ్చారు, మీరెందుకు రాలేదని చెప్పి రాఘవేంద్ర స్వామి గారు ఆ దంపతుల్ని అడుగుతారంట. లేదు లేదు మేము దూరంగా ఉంటామంటే, లేదు లేదు మీరు రండి, ఎప్పుడు ఉండేవాళ్ళు ఎందుకు ఉండట్లేదని పిలిస్తే, ఇలా ఏం లేదు మా అబ్బాయి ఇలా చనిపోయాడనంటే, ఎవరు చెప్పారు చనిపోయారని, మీ అబ్బాయి ఏం చనిపోలేదు ఇక్కడే ఉన్నాడంటే, లేదు స్వామి మీకు తెలీదు, ఇలా జరిగింది, చెప్తే మళ్ళీ కార్యక్రమం ఎక్కడ పాడవుతుందని మీరు చెప్పలేదని అంటారంట. మీ మూర్ఖత్వం అనేది, మీ పిచ్చితనం, ఉన్నారంటున్నానుగా అని చెప్పి మీ అబ్బాయి పేరు ఏంటంటే ఇలా పేరు పెట్టి పిలుస్తారట. ఎక్కడి నుంచి వస్తాడో ఆ బాలుడు పరిగెట్టుకుంటూ అమ్మా నాన్న అనుకుంటూ వస్తారట. ఇక బ్రాహ్మణ దంపతుల ఆనందం అవధులు లేవండి. స్వామి ఇది నిజంగా నీ మహిమయ్య అంటే ఎంత భక్తిగా ఉన్నారో వాళ్ళు. ఆ భక్తిని ఈ విధంగా అన్నమాట, ఒకటే మాట చెప్పారు, రాముల వారు నాకు చెప్పారు మీ బాబు బతికే ఉన్నాడని చెప్పి, అందుకే నేను పిలవగానే అలా వచ్చాడు, పిలిచింది నేను కాదు ఆ రామయ్యే అంటారట శ్రీ రాఘవేంద్ర స్వామి వారు. ద్వైత సిద్ధాంతాన్ని శ్రీ మధ్వాచార్యుల గారి తర్వాత విశ్వవ్యాప్తం చేసిన వారు ఎవరు అంటే ఖచ్చితంగా శ్రీ రాఘవేంద్ర స్వామి వారు అంటారండి. ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఆయన ఎక్కడైతే ఈ మంత్రాలయం, ఈ మఠాన్ని చేసుకుని, అంటే ఇదే వేదికగా చేసుకుని విశ్వవ్యాప్తం చేశారో ఈ ద్వైత సిద్ధాంతాన్ని, ఆయన 12 సంవత్సరాల పాటు ఏకధాటిగా తపస్సును ఆచరించారట హనుమంతుల వారి కోసం. ఆయన తపస్సుకు మెచ్చి స్వయంగా ఆ హనుమంతులే ప్రత్యక్షమయ్యారు. ఆయన సాక్షాత్కారం పొందడం అంటే మామూలు విషయమా? 12 ఏళ్ళు ఏకధాటి ఆయన తపస్సు చేయటం మెచ్చి సాక్షాత్తు పంచముఖాలతో హనుమంతుల వారు దర్శనమిచ్చారట రాఘవేంద్ర స్వామి వారికి. దానికి గుర్తు ఏమిటో తెలుసా? ఇక్కడ మంత్రాలయానికి దగ్గరలోనే పంచముఖి హనుమాన్ దేవాలయం ఉంటుంది. ఏ రూపంలో అయితే రాఘవేంద్ర స్వామి వారికి ఆంజనేయ స్వామి కనిపించారో అదే రూపం మనం ఆ ఆలయంలో చూడొచ్చు. ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. ఇలా రాఘవేంద్ర స్వామి వారు ఎన్నో మహిమలు చూపిస్తూ ఈ ప్రాంత వాసులకు గురువుగా ఒక వెలుగయ్యారని చెప్పుకోవాలండి. రాఘవేంద్ర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి శిష్యుడు ఉన్నారు. ఆయనే ప్రియ శిష్యుడు అప్పనాచారి. వారిని పిలిచి ఇలా తుంగభద్ర నది ఒడ్డున అలా ముందుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, తెలుసు కదా అందరికీ, మఠం దగ్గరలో ఉన్నటువంటి తుంగభద్ర నది పారేది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నీకు ఒక పెద్ద శిల, అంటే ఒక పెద్ద బండ కనబడుతుంది, ఆ బండని తీసుకురండి, బృందావనం ఏర్పాటు చేయాల్సిన సమయం అయింది, నేను జీవ సమాధికి వెళ్ళబోతున్నాను అంటారట. స్వామిలా చెప్పారు కదా, గురువు ఏది చెప్తే అది చేయాలి శిష్యులు. సరే అని చెప్పి అలా వెళ్తుంటే, ఎందుకు ఈ బండని అడిగారు స్వామి అని మాట్లాడుకుంటే, అప్పుడు స్వామివారికి మాట వినిపించి రాఘవేంద్ర స్వామి చెప్తారట, ఆ బండ పైన త్రేతాయుగంలో రాముల వారు కాసేపు సేద తీరారు. దగ్గర 7 గడియల పాటు ఆయన అక్కడ సేద తీరారు. ఆ బండకి ఎంతో మహిమ ఉంది, ఆ బండకు ఒక వరం కూడా అందించారు ఆయన. ఆ బండతోనే నాకు బృందావనాన్ని మీరు నిర్మించండి అని చెప్పారనమాట. ఇక ఆ తర్వాత శ్రీ రాఘవేంద్ర స్వామి వారు జీవ సమాధి చెందారు. ఆ రోజు కూడా ఖచ్చితంగా చెప్తారండి, శ్రావణ మాసం అంటే ఆగస్టు నెలలో శ్రావణ మాసం వచ్చినప్పుడు, ఇప్పుడు బహుళ విధియ రోజున శ్రావణ శుక్రవారం కూడా ఇంకా పుణ్య తిథి ఆ రోజు. అటువంటి పుణ్య క్షణాల్లోనే ఆయన జీవ సమాధి చెందారని చెప్తారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ మఠం ఏదైతే ఉందో, లోపల ఉన్నటువంటి ఆ బృందావనంలో ఇప్పటికీ రాఘవేంద్ర స్వామి వారు ఉన్నారు. ఆయన పలుకుతారు, మనం చెప్పింది వింటారు, మనల్ని దీవిస్తారని అందరూ నమ్ముతారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారు బృందావన ప్రవేశం తర్వాత కూడా ఎన్నో మహిమలు చూపించారని చెప్తారు. స్వయంగా ఆయనే వచ్చి మాట్లాడారని కూడా అంటారు. దీనికి నిదర్శనం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆయన జీవ సమాధి చెందారో ఆ తర్వాత మొత్తంగా, అంటే వీరికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో, ముందు నిజాం నవాబు ఇచ్చారు కదా ఈయనకి ప్రాంతం అంతా కూడా, అంటే స్వామి ఎలాగో లేరు కాబట్టి ఇదంతా కూడా బ్రిటిష్ వాళ్ళకి చెందుతుంది, మీకు అసలు సంబంధం లేదని చెప్పి వాళ్ళందరూ ఇది మాకు సంబంధించిన నెల అని అన్నారట. అదేంటి కాదని శిష్య బృందం ఎంత చెప్తున్నా వినలేదు. నిజమే అంటే, లేదు ఆయన జీవ సమాధి చెందారు అని అంటే, మేము నమ్మము, ఆయన జీవ సమాధి చెందారంటే ఆయన ఉన్నా కూడా మీరు లేరని చెప్తున్నారని చెప్పి ఒక బ్రిటిష్ ఆఫీసర్ వస్తారట ఇక్కడ ఈ మంత్రాలయానికి, మఠం దగ్గరికి. వస్తేనే మీకు లోపల ఉన్నారు వెళ్ళండి అని అంటే, ఆయన అలా నడుచుకుంటూ వచ్చి ఒకసారి అక్కడ నుంచుని ఉంటారు, నుంచుని మాట్లాడుతూ ఉంటారు ఇంగ్లీష్లో. వాళ్ళు మాట్లాడే భాష అదే కదా,
వాళ్ళేమో ఆ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉన్నారు. లేదు లేదు ఆయనకి అంటే సమాధానం ఇస్తూ ఉన్నారు, మళ్ళీ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు, సమాధానం ఇస్తున్నారు, క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. పక్క నుండి చూసిన శిష్యులకి ఏంటి నొక్కలే మాట్లాడుకుంటున్నారు, అది కూడా బృందావనంలో ఉన్నటువంటి స్వామితో మాట్లాడుతున్నారేంటి అనుకున్నారట. ఇక ఆయన నెమ్మదిగా అలా బయటకు వచ్చి ఓకే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, రాఘవేంద్ర స్వామి ఉన్నారు, ఇదంతా కూడా ఆయనకు సంబంధించిన ప్రాంతమే, ఆయనే చెప్పారన్నారట. ఇంకేముంది అంటే బృందావనం నుంచి కూడా ఆయన స్వయంగా మాట్లాడారు. అది కూడా అదేంటి మీరు అలా మాట్లాడతారంటే ఎదుటి వ్యక్తి నాతో ఇంగ్లీష్లోనే మాట్లాడారు, నేను ఇంగ్లీష్లోనే సమాధానం ఇచ్చాను, ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ అడిగాను అన్నారట. అంటే రాఘవేంద్ర స్వామి వారికి రాని భాష లేదు, ఆయనకి తెలియని కళ లేదు అనేది అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఏ క్షేత్రానికి వెళ్ళినా ఏ ఆలయానికి వెళ్ళినా మిస్ అవ్వకుండా నేను ఖచ్చితంగా తీసుకునేది అక్కడి ప్రసాదం అండి. ఎన్నో జన్మల పుణ్యఫలం కదా, మనకి ఎక్కడో కానీ దొరకవు, ఎక్కడ ప్రత్యేకత అక్కడిదే. ఇక శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ప్రసాదం రుచి చూడాలంతే జీవితంలో ఒక్కసారైనా. ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని పరిమళ ప్రసాదము అంటారు. లైన్ లో చాలాసేపు కష్టపడి నుంచుని తెచ్చుకున్నానండి. ఎంత పెద్ద లైన్ ఉందో తెలుసా? స్వామివారి ప్రసాదం కోసమే ప్రత్యేకంగా వచ్చి నిలబడతారు అక్కడ. చాలా అంటే ప్యాకెట్స్ లో మనకు అందుబాటులో ఉంటుంది, అలా వచ్చి తీసుకువెళ్తూ ఉంటారు అనమాట. సో చూపిస్తాను చూడండి. ఒకటి పెద్ద ఎక్కువ మనం తీసుకున్నప్పుడు ఇలా ఒక కవర్ ఇస్తారు మనకి. రాఘవేంద్ర స్వామి వారి ముద్రణ ఉంటుంది, అలాగే ఇంకొక చిన్న కవర్ లో మనకి ఇస్తారనమాట. ఇది ప్లాస్టిక్ కాదండోయ్, ఇక్కడ చాలా క్లియర్ గా రాసింది ఐఎమ్ నాట్ ప్లాస్టిక్ అని. ఇది బయోడిగ్రేడబుల్ కవర్స్ అంటారు కదా, అదనమాట, ప్లాస్టిక్ కాదు. ఇలా దగ్గరికి రండి చూపిస్తాను. ఇదే రాఘవేంద్ర స్వామి వారి దివ్య ప్రసాదం, పరిమళ ప్రసాదం. రుచి చూద్దాం. స్వామి రాఘవేంద్ర గురు రాఘవేంద్ర మహిమాన్విత నేత్ర మహిఘన చేరి. ఎంత బాగుందో. జీడిపప్పులు కిస్మిస్లు అవన్నీ వేస్తారు. బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అవి బాగా ఉడికించి పాలల్లో ఉడికించి కొంచెం పంచదార అవి వేసి దగ్గరికి ఇట్లా పీసెస్ లాగా కట్ చేస్తారనమాట. రేట్ కూడా అందుబాటు ధరలోనే ఉంటుంది. 4 పీసులు 30 రూపాయలండి. ఇవి మనకి 150 రూపాయల వరకు కూడా అంటే ప్యాకెట్స్ కూడా మనకి ఇలా ప్యాక్ చేసి ఇస్తారు. వేరే ప్రాంతాలకు తీసుకెళ్లే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అలా కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు. 40 రూపీస్ నుంచి 30 to 40 రూపీస్ నుంచి 150 రూపాయల వరకు ప్యాకెట్ అందుబాటులో ఉంటుంది అనమాట. ఎంత తిన్నా సరే ఇంకా ఇంకా తినాలని అనిపిస్తుంది. జీడిపప్పులు కిస్మిస్ అవన్నీ వేశారు. తీపిగా ఉంటుంది, మరీ తీపి కాదు, చాలా చాలా బాగుంటుంది అంతే. శ్రీ రాఘవేంద్ర శ్రీ చూసారుగా, ఆ శ్రీ మహావిష్ణువు అపర భక్తుడైనటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మహిమలు తెలుసుకున్నారుగా. అలాగే ఈ మఠం అంటే మంత్రాలయంలో ఉన్నటువంటి ఈ మఠం విశేషాలు దాదాపుగా మీకు అందించానని అనుకుంటున్నానండి. మీరైతే చూడని ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మంత్రాలయంలో. వీడియోలో నేను సాధ్యమైనంత వరకు చూపించగలిగాను. ఖచ్చితంగా మీకు ఖాళీ ఉంటే కాదు, ఖాళీ చేసుకుని మీరు రండి. ఫ్యామిలీ అంతా కూడా వచ్చి ఒక 2 రోజుల పాటు ఇక్కడ గడిపితే గురు సన్నిధిలో మనం గడిపాం కదా అనేటువంటి ఒక ఆనందం అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా ఎంత హాయిగా ఉందో ఇలా కూర్చుని ఉంటే. చల్లని గాలి వస్తోంది, తుంగభద్ర నది ఒడ్డునే కదా, ఆ చల్లటి ఆ వైబ్స్ తెలుస్తున్నాయి అనమాట. సో మీరైతే ఖచ్చితంగా రండి. ఎప్పటికప్పుడు ఆలయాలు దర్శించినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీని నేను అందుకోగలుగుతున్నాను. ఇక్కడ కూడా అంతే, కాసేపు ధ్యానం చేసుకున్నా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరైతే ఖచ్చితంగా మంత్రాలయం రండి, ఆ స్వామి గురించి తెలుసుకొని అలాగే స్వామి దర్శనం కూడా చేసుకోండి. మరొక దివ్య ఆలయ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇది వాళ్ళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. ఓం నమో గురు రాఘవేంద్రాయ నమః.